అనంతపురం రాప్తాడులో జరిగిన వైసీపీ పార్టీ సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ విలేకరిపై స్థానిక వైసీపీ మూకల దాడిని జనసేన రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ వేములపాటి అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ, మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి సభలో ఆంధ్రజ్యోతి విలేకరి కృష్ణ ఆయన మీద జరిగిన పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ ఏదైతే వైసీపీ పార్టీ ఉందో లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో మొదటి నుంచి కూడా ప్రెస్ మీద ఒక వివక్ష ధోరణి, సాక్షి తప్ప ఇంకా ఏ న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ కానీ బతకకూడదు అనే ఒక వివక్ష కక్ష దాడింపు ధోరణిలో వాళ్ళు అధికారంలో నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే రీతిలో ఉన్నారు. ఇవాళ ఆ ధోరణి ఎంత పైత్యానికి పోయిందంటే వాళ్ళ మీటింగ్ని కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద దాడి చేయించడము, అమానుషంగా దాడి చేసి ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితికి తెచ్చిన ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి దాడులు ఇక మీదట ప్రెస్ మీద జరపడం మానుకోవాలని, ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ. అంటే మనం ఇవాళ మన దేశంలో 4 పిల్లర్స్ అంటారు, దాంట్లో ప్రెస్ అనేది ఒక పిల్లరు. అది చాలా ఇంపార్టెంట్. ప్రెస్ అనేది లేకపోతే మన వ్యవస్థ చాలా నాశనం అయి కూలిపోతుంది. అటువంటి ప్రెస్, అది ఇండిపెండెంట్గా ఉండాల్సిన ప్రెస్ని వీళ్ళు డబ్బులతోనో నయానో భయానో మేము బెదిరించి మా తరఫున మలుచుకోవాలనో లేకపోతే మాకు వ్యతిరేకంగా రాయకూడదనో, మేము చెప్పిందో రాయాలనో, వాళ్ళ విష ప్రచారం చేయాలనో అని చెప్పి ఏదైతే ఇంకొక కుంచిత స్వభావం ఏదైతే ఉందో, వాళ్ళకి ఏదైతే ఒక కుళ్ళు స్వభావం ఉందో, ఏదైతే వాళ్ళ ఈ దమన నీతి ఏదైతే పాటిస్తున్నారో దాన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక మీదట ఇటువంటివి జరిగితే జనసేన పక్షాలు కూడా ఎదురు తిరిగి వాళ్ళ ప్రెస్తో నిలబడి వైసీపీ క్యాడర్ని ఎదురు తిరగడం అవుతుంది. రేపు అధికారంలో ఖచ్చితంగా రాబోతున్నాం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఇటువంటి దాడి చేసిన వాళ్ళ మీద, దాడి పురిగొల్పిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి న్యాయబద్ధమైన తీవ్రంగా చర్యలు తీసుకున్నామని వార్నింగ్ చేస్తూ ఇంకొకసారి ఈ ప్రెస్ జోలికి పోకూడదని, విలేకరులు వాళ్ళు కూడా వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి అది జీవనోపాధి, దాన్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జనసేన తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.